श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पूर्णानंद महाराज की జై। ఈ రోజు నుండి ఈ స్వామివారి గురుదేవులైనటువంటి రాకడి బాబా గారి గురించి మనం మరి పారాయణ చేసుకుందాం. గుప్త యోగులైనటువంటి శ్రీ రాకడి బాబా. శ్రీ గురుదేవుని అందరి పరమభక్తి ఒక్కటే శిష్యునికి మోక్షదాయకం. గురువు పట్ల మనకు ఉండాల్సింది ఏంటి అంటే పరమభక్తి. మనకేంటంటే ఇప్పుడు మనం అందరం ఏదో ఒక ఇబ్బందితో ఉన్నాం కాబట్టి మన మనసు ఇబ్బంది తొలగిస్తే బాగుండని ఆయన కోరుకుంటూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే పరమభక్తి, అసలు ఆయన పట్ల భక్తే ఉంటే ఆయన ఏం కావాలంటే అది చేస్తారు. అందుకే మాస్టర్ గారు పదే పదే అంటారు, బాబా తన గురువుని సేవించినప్పుడు ఒక నిదర్శనం ఆశించలేదు. 12 సంవత్సరాల్లో ఆయన చేత కోరికలు, అసలు ఆయనకే దేవస్థితి లేకుండా ఎప్పుడు నిరంతరం ఆత్మానందంలో ఉండి ఆయన అంతర్ముఖులై ఉంటే వారికి కావలసిన అవసరాలు చూస్తూ ఉన్నారే కానీ ఈ 12 సంవత్సరాల్లో బాబా సేవ చేసినప్పుడు ఆయన నుంచి ఒక్కటి కూడా పొందింది లేదు. అయితే ఆయన దగ్గర ఎలాంటి స్థితి ఉంది అంటే ఆయన ముఖం మీద నుంచి చూపు తిప్పుకోలేనంతటి స్థితి ఉంది. అట్లాంటిది ఉంది. తిప్పుకుంటే అసంతృప్తిగా ఉండేదట. అంటే క్షణపాటు ఎడపాటు కూడా సహించలేని గురువు దగ్గర అలా ఉంటుందట. అందుకని అలాంటి గురువు దొరికినప్పుడు పరమభక్తి మాస్టర్ గారు అంటారు ఆటోమేటిక్గా ఆయన అదే కలుగుతుందంట. అందుకని మనం సాధ్యమైనంత వరకు తర్వాత మనకి అవగాహన పెరిగి ఎలాగూ జరుగుతుంది, ఆయన చూసుకుంటారు. ప్రతి ఒక్కటి మనం జరగాలనుకున్నప్పుడే మన కోరికలు వచ్చేది. నేను అది పొందాలనుకుంటున్నాను, అది కావాలనుకుంటున్నానని. మనకి ఏది ప్రాప్తమో అది దొరుకుతుంది. ఎన్ని ప్రాప్తించినా ఆత్మానందం కలగదు, అది తృప్తి కలగదు. మనం పొందాల్సింది దాన్ని. అది గురుదేవులే ఇవ్వాలి. ఆయన్ని సేవించడం ఒక్కటే లక్ష్యం. ఆయన్ని మెప్పించగలగాలి. రాకడి బాబా గురువు గారైనటువంటి నిత్యానంద భగవాన్ దగ్గర కూడా మనం తర్వాత చెప్పుకుంటాం. ఆయన అంటే 12 సంవత్సరాల పాటు అక్కడ ఉన్న క్యాంటీన్లో ఆ వంట చేసేవారట ఈ భక్తులకి చేయటం కోసం. 12 సంవత్సరాల పాటు ఏమీ మాట్లాడలేని, ఏదో వేదాలు నేర్చుకోవాలో అది నేర్చుకోవాలని కాదు. అంటే సేవ చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రీతి కలిగిన రోజు టక్కని ఇచ్చేస్తారట. తీసుకెళ్లారు ఒక రోజు ఆ కుండంలో దించారు. అట్లా పాదం ఆయన మీద పెట్టి ఆయనకి పేరు ఇచ్చేసి దీక్ష ఇచ్చేసారు. అయిపోయింది. గురువు తలుచుకుంటే దీక్షతో ఒక్క క్షణంతో మార్చేస్తారు జీవితాన్ని. ఆ క్షణం కోసం ఎదురు చూడాలి. ఎప్పుడు మనం గురువుని మెప్పించి గురువుకి ఆ ప్రీతి కలిగేట్టుగా, అంటే వాడు ఏం అడగకుండా ఇలా సేవ చేస్తూ ఉన్నాడు అని ఆయన మనసు అట్లా కలిగిన రోజున అయిపోతుందట. అంటే గురువుని మెప్పించడం, గురువు యందు పరమభక్తి కలిగి ఉండటమే. అంటే ఇక వేరే ఆశించడం కాదు. ఆయన ఏమి ఇవ్వడానుకున్నారు, మనకి ఆయన స్థితి ఇవ్వడానుకున్నారు. మనమేమన్నాం, చిన్నవి ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అంటూ ఉన్నాం. అందుకని గురువుని యొక్క శ్రీ గురుదేవుని యందలి పరమభక్తి ఒక్కటే శిష్యునికి మోక్షదాయకం. శాస్త్రాది జ్ఞానం లేకపోయినను కేవలం గురువునే ప్రత్యక్ష దైవంగా తలంచు పరమభక్తి వల్ల మోక్షం పొందగలం. మనకి వేరే, అందుకే బాబా కూడా ఏమన్నారు, శాస్త్ర షట్కాలు అక్కర్లేదు, సద్గురు సన్నిధులు అవి కలుగుతాయి అన్నారు. శ్రీగురుడి దగ్గరికి మనం చూస్తాం గురు చరిత్రలో. చండాలుడు అన్నాడు, అయితే ఈ గీత దాట అన్నారు, నువ్వెవరికో చెప్పు అన్నాడు. చెప్తూ ఉన్నాడు ఒక్కొక్కటి. అట్లా అక్కలకోటి స్వామి దగ్గర స్వామిని పరీక్షించడానికి బ్రాహ్మణులు వచ్చారు. ఈయన అందరి దగ్గర తింటారు, ఈయనకి వేదాలు రాబోయి అనుకొని వచ్చారు. ఒక పిల్లవాడి చేత ఆయన మెడలో ఒక దండ వేసి ఆయన చేత వేదాలు పలికించారు. అంటే గురువు సన్నిధిలో అవన్నీ వాటికి అవే లభ్యమైపోతాయి. అందుకని శాస్త్ర షట్కాలు అక్కర్లేదు. గురువు యొక్క సన్నిధిని పొందే మార్గాన్ని వెతుక్కొని ఎలా గురువుని మెప్పించాలో చూసుకోవాలి. అందుకని గురుభక్తి స్వరూపం ఏమనగా గురునామం, గురుమూర్తి ధ్యానం, గురువు చెప్పింది ఆచరించుట. కావున ఆ ప్రకారంగా శ్రీ గురుస్వరూప చింతనము ఆధారంగా చేసుకొని మోక్షం పొందగోరు వారికి శ్రీ గురుదేవుడు పరమ శరణ్యము. అందుకే బాబా నా గురించి చింతన చేయండి అని చెప్పటం. భక్తిపరులైన సత్యాన్వేషకులే కాక భక్తిపరులైన సంసారులు కూడా నిరంతరం ఎదుగుతున్న ఒక సత్యం అనేది అదేంటంటే, అసలు ఈ సృష్టి ఎందుకు, ఇది ఎవరి వలన, దేని వల్ల జరుగుతుంది, దీని వెనక ఉన్న అంతర్ధానం ఏమిటి అని ఎవరు అంటే భక్తులకి వస్తుంది. భక్తులు కాని వాళ్ళకి కూడా ఈ ఆలోచన ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. అసలు ఏంటి ఇదంతా, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇదంతా ఎవరు నిర్మించారని. జ్ఞానులు విజ్ఞానులే కాక అజ్ఞానులను అనుకున్న వాళ్ళు కూడా దీని గురించి కాలమాన పరిస్థితి వివిధ రకాల అభిప్రాయాలు వెలిపించారు. కానీ
ఒక ఖచ్చితమైన ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఎందుకు రాలేకపోతున్నారు అనేది అసలైన ప్రశ్న. శాస్త్రం ఎంత వేగంగా ముందుకు సాగుతూ ఉన్నా సృష్టి యొక్క మూల కారణాన్ని లేదా కారకుని ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ సృష్టికర్తను కనిపెట్టడం ఎవరి వలన జరిగే పని కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. మామూలుగా ఇవాళ శాస్త్రం, సైన్స్ ఎంత అడ్వాన్స్డ్‌గా వెళ్ళినా కానీ మనకి ఇప్పటి వరకు ఏదైనా వాళ్ళు దాన్ని బాగా డైసెక్ట్ చేసి కొంత ఏదో కనుక్కున్నారు కానీ దీంట్లో ఎనర్జీ ఎక్కడుందనేది వాళ్ళు చెప్పలేరు. ఎక్కడి నుంచి వస్తుందనేది చెప్పలేకపోతారు. ఈ మొత్తం ఎనర్జీ ఎట్లా ఉంది, దీనికి అసలు ఎవరు ఆధారం అనేది చెప్పలేరు. ఇందులో ఎనర్జీ ఉంది అని చెప్తున్నారు. కానీ ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరిచ్చారు, ఆ సృష్టికర్త ఎవరు, ఈ ఎనర్జీ అన్నిట్లో ఎందుకుంది, ఇలాంటి వాటికి సమాధానం సైన్స్ ఎప్పుడు మనకి చెప్పలేదు. అందుకని ఆ సృష్టికర్తని కనిపెట్టడం, ఇప్పుడు మనం ఒక హార్ట్‌కి ఇవన్నీ మనం ఆపరేటర్స్ అన్నీ పెట్టి పల్స్ ఉందో లేదో చూడగలమే కానీ పోయిన తర్వాత అది ఎక్కడికి పోయింది, ఆ పల్స్ అంటే ఏంటో చెప్పలేరు. ఒక రిథమ్ జరుగుతూ ఉంది, అది చెప్పగలరు. అంటే సృష్టికర్తను కనిపెట్టడం ఎవరి వల్ల జరిగే పని ఖచ్చితంగా చెప్పవచ్చు. యుగాల నుండి ఎందరినో దీని కొరకు ప్రయత్నించారు. ఇప్పటికీ ఇంతకును ప్రయత్నిస్తున్నారు కూడా. ఇందులోని రసవత్తరమైన అసలైనటువంటి అంతర్సత్తా సత్తా కూడా ఇదే. అన్వేషణ అంటే దీన్ని తెలుసుకోవాలంటే ఎవరైతే అట్లా అన్వేషణ చేస్తారని. సనాతన ఆర్ష భారత హైందవ సంస్కారాలను పాటిస్తున్న మనం ఆ విషయాన్ని గురించి ఇదిగో పులి అనంటే ఇంకొక మత విశ్వాసాచార పరులు అదిగో తోక అని అంటారు. మరొక మత విశ్వాసి పులి కాదు పిల్లి అని అంటారు. చిత్రంగా లేదు? అయితే ఒకటి, ఏ మతమైనా కులమైనా చివరకు ఒప్పుకొట్టడం ఒక సత్యం అన్నది. అదే ఆ సృష్టి అనే శక్తి. అంటే ఇది జస్ట్ ఆయన ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నారు. ఈ ప్రపంచంలోని వేరే ఏ మతంలో లేనట్లుగా హైందవ విశ్వాసాలను బట్టి, వారి అనుభవాలను బట్టి మన భారతదేశంలో ఆ సృష్టి అనే శక్తి మానవ రూపం దాల్చినట్లుగా లేదా అవతరించినట్లుగా మన వేద పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. అంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి కనపడది, ఎంత తత్వం, ఎవరు సృష్టించేది అనేటువంటి ఏ శక్తి అయితే ఉందో మన దేశంలో మాత్రం, మన ధర్మంలో ఆ శక్తే అనేక సార్లు మానవ రూపం తీసుకుంది. అంటే ఆ భగవంతుడి యొక్క రూపం మనకి ఇప్పుడు స్వామిగా, బాబాగా, మాస్టర్ గారుగా ఇట్లా అటువంటి ఆ సృష్టి అనే శక్తే మానవ రూపం దాల్చినట్లుగా లేదా అవతరించినట్లుగా మన వేద పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ అవతార పరంపర ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. అందుకే బాబా మాస్టర్ గారు అంటారు, నిత్య నూతనము సనాతనం నిత్య నూతనం. అంటే సనాతనం అంటే పాతది, అప్పుడెప్పుడు ఆయన అవతరించారు, ఇంకా భగవంతుడు అవతరించడానికి కాదు. చాలామంది తెలుసుకోలేనిది అదే. ఆయన ఇప్పటికీ అవతరిస్తూ ఉన్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా అవతరిస్తాడు. దత్తస్వామి అవతరించాలనుకుంటే మీరు చెప్పినట్లుగా ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన ఎలా ఇప్పుడు బాబాగా అవతరించాలంటే బాబాగా అవతరిస్తారు. అప్పుడున్న దేశానికి అవసరం ఏముంది, ప్రజలకు అవసరం ఏముంది, దేని గురించి కొట్టుకుంటూ ఉన్నారనే దాన్ని బట్టి ఆయన అవతరించి సామరస్యం తీసుకొస్తారు. కానీ మేము అనుకున్నట్లుగా స్వామి మీరు ఇలానే దండం పట్టుకొని, మీరు ఇలానే కాషాయం పట్టుకొని, మీరు ఇలానే ఉండాలని మనం ఎక్కడ చెప్తాం? కృష్ణుని మనం ఇలా రావాలంటే ఆయన వచ్చాడా? మనకి నచ్చింది కాబట్టి ఆయన పట్టుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, బాబా దగ్గరికి వచ్చేసరికి నేను అనుకున్నట్టుగా ఆయన లేరంటారట. కానీ చెప్పినటువంటి తత్వం అంతా ఆయనలో ఎలా సమన్వయం అవుతుంది అనేది తెలుసుకోవాలి. అందుకే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ శక్తి, సృష్టి అనే శక్తి మన ధర్మంలో మానవ రూపం తీసుకొని మనకి లభ్యమవుతూ ఉందని. ఉదాహరణకు చెప్పాలంటే మద్గురువులైన స్వామి శ్రీ పూర్ణానందుల వారు, సమర్థ సద్గురుడైన శ్రీ షిరిడి సాయినాథుల వారు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అవతారమైన శ్రీ జిల్లెళ్ళిమూడి అమ్మ మొదలగు వారు ఈ కోవకు చెందిన వారే. అంటే ఆ సృష్టి అని మనం అందుబాటులో లేని ఇదంతా ఎవరు నిర్మించారు, ఇదంతా ఎవరు సృష్టి చేశారు, ఆ సృష్టికర్త ఎవరు అని అంటూ ఉన్నాం కదా. ఆ సృష్టికర్తే మానవ రూపం తీసుకొని ఇలా స్వామివారిగా, బాబాగా, జిల్లెళ్ళిమూడి అమ్మగా వీటిలో అవతారాలు తీసుకొని వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వారే. ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు వారి భక్తుల యొక్క స్వానుభవాలు. ఇలాంటి నిదర్శనాలను బట్టి చూస్తే ఈ అవతార పరంపరలోని మరొక అవతార పురుషులే గుప్త యోగులైనటువంటి శ్రీ ఓంకారానందుల వారు. అంటే గుప్త యోగి ఎందుకంటారంటే మనకి అంతగా ప్రకటమై కనపడరు. సో ఆయన ఒక్క స్వామివారికి గురువుగా రావడం కోసం వచ్చారనేట్టుగా ఉంటుంది, ఎక్కడ ప్రకటన అవ్వకుండా. అట్లా వారే శ్రీ రాకాటి బాబా వారు. వీరి గురించి భక్తులు కొన్ని అనుభవాలు మనం ఇప్పుడు చూద్దాం. ఏ వంశంలో ఒక యోగీశ్వరుడు జన్మిస్తాడో ఆ వంశంలోని అటు 7 తరాలు ఇటు 7 తరాలు
తరాల వారికి సద్గతులు లభిస్తాయని శాస్త్ర ప్రమాణం. ఒక వంశంలో కనుక ఒక మహనీయుడు జన్మిస్తే అటు 7 ఇటు 7 తరాల వాళ్ళకి సద్గతులు లభిస్తాయట. అది శాస్త్ర ప్రమాణం. అంటే ఒక యోగి జన్మ ఎంత ఉత్కృష్టమైనదో ఊహించుకునే కొద్దీ ఆ మహనీయుల పట్ల భక్తి భావంతో మన మనసు ఎంతగానో పరవశించిపోతుంది. ఇన్ని తెలిసినా కానీ మనం ఏమనుకుంటాం, మా పిల్లలు మామూలుగా గొప్పవాళ్ళు అవ్వాలి, డబ్బు సంపాదించాలి అనుకుంటాం, కానీ యోగులు అవుతారంటే యోగులా ఇంకేమైనా తర్వాత జన్మలో కానీ అంటాం. అంటే ఏంటి, మనకి తెలియకపోవటం వల్ల అన్నీ ఇప్పుడు వైభవం అంతా మామూలు దానిలోనే ఉంది. యోగిగా ఉంటే ఏముంటుంది, ఆయన రాకాడి బాబా ఎలా కూర్చొని ఉన్నారు, లేకపోతే రమణ భగవాన్ ఎలా ఉన్నారు, బాబా ఎలా ఉన్నారు, మనకి వాళ్ళ స్థితి తెలియదు. అందుకని ఎవరు కూడా ఎవరన్నా పిల్లలు ఇలాంటి వాటిలో వెళ్తూ ఉంటే తల్లిదండ్రులు కంగారు పడిపోతారంట. మాస్టర్ గారు అంటారు, ఏమన్నా చెడు అలవాటు చేసుకున్నా వీళ్ళు ఇప్పుడు కాదు ఎప్పుడు చేస్తారంటే పెద్ద అయితే మారతారంటారట. అదే వీడి కనుక పూజలు పురస్కారాలు సత్సంగత్యం చేశారనుకోండి, వీడు ఇప్పటి నుంచి ఇలా అయిపోతున్నాయండి, వీడు ఏమైపోతాడు అని భయపడిపోతారట. ఎంత గమ్మత్తుగా ఉంటుంది అంటే, వాడు మంచి మార్గం పట్టుకుంటే కంగారు పడిపోతారు. అదే వాడు వేరే దురలవాట్లకి లోనైనా కానీ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా మారతారులే అన్నట్టుగా చూస్తారట. అట్టి యోగేశ్వరుని ఏ దంపతులకైనా పుత్రునిగా అనుగ్రహించే ముందు ఆ భగవంతుడు వారి కులగోత్రాలు కానీ ధనిక దరిద్రులనే తారతమ్యాలు కానీ కడకు ఆస్తికులు నాస్తికులనే గుణభేదాన్ని కానీ పరిగణించక కేవలం ఆ దంపతుల పురాకృత సుకృతాన్ని మాత్రమే పరిగణిస్తారట. అంటే అట్లాంటి మహనీయుడు జన్మించాలంటే ఆ తల్లిదండ్రులకి వీళ్ళ ఆస్తిపరులా, వీళ్ళకి భక్తి ఉందా, ఇవన్నీ కాదట వాళ్ళు చూసేది, వాళ్ళ యొక్క పురాకృతమైన సుకృతాన్ని చూస్తారు. అందుకు ఉదాహరణలు ఎన్నెన్నో. అందాక ఎందుకు, మహద్గురువులైన స్వామి శ్రీ పూర్ణానందుల వారి పూజ్య గురుదేవులైన శ్రీ రాకాడి బాబు వారి పుట్టుకే అందుకు ఒక నిలువెత్తు నిదర్శనం. శ్రీ రాకాడి బాబా వారికి సన్యాస దీక్షనిస్తూ వారి గురుదేవులైన శ్రీ నిత్యానంద భగవాన్ వారికి ప్రసాదించిన దీక్షానామం ఓంకారానంద. బాబా వారికి ఇచ్చిన దీక్షానామం ఓంకారానంద. కాగా రాకాడి బాబా అన్నది వారి భక్తులు ప్రేమతో పిలిచే వ్యవహార నామం. ఎందుకు రాకాడి బాబా అంటారు అంటే, ఆయన ఒంటి నిండా కూడా తెల్లని విభూతి రాసుకునేవారట. మహారాష్ట్రలో అక్కడ వాటిని విభూతిని మన వాళ్ళు రాకాడి అని అంటారట. అందుకని స్వామి ఎప్పుడు కూడా ఆ తెల్లని ఊది మొత్తం ఒంటి నిండా అలుముకొని ఉండేవారట. వారి అసలు పేరేమో, తల్లిదండ్రులు పెట్టిన పేరేమో మునిస్వామి, గురుదేవులు ఇచ్చిన దీక్షానామేమో ఓంకారానంద, భక్తులు పెట్టిన పేరేమో రాకాడి బాబా. ఎప్పుడు ఊది పూసుకొని ఉంటారని చెప్పి రాకాడి బాబా. ఇప్పటి నుండి శ్రీ రాకాడి బాబా వారిని మునిస్వామిగా వ్యవహరిద్దాం. ప్రస్తుతం మునిస్వామి వారు తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం నుండి సుమారు 45 కిలోమీటర్ల ఉన్న కలవై గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. చూడండి ఎంత గమ్మత్తో. అంతటి గొప్ప అవతారం సాక్షాత్ శివస్వరూపం ఎక్కడ జన్మించారు అంటే, కాంచీపురంలోని 45 కిలోమీటర్ల దూరంలో కంచి దగ్గర కలవై అనే గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి పేరు సుబ్రహ్మణ్యన్, వ్యవహార నామం సుబ్బన్ గారు, తల్లి పేరు శ్రీమతి నాగమ్మ. మునిస్వామి 1925వ సంవత్సరంలో జన్మించారని ఒక అంచనా. అంటే వారు కరెక్ట్గా ఎప్పుడు పుట్టారని తెలియదు, కానీ 25లో వారు జన్మించారని ఒక అంచనా. సుబ్రహ్మణ్యన్ గారికి మొత్తం 6 మంది సంతానం. చూడండి, వాళ్ళు మళ్ళీ పేదవాళ్ళు, కానీ సంతానం మాత్రం ఎక్కువ ఉంది, 6 సంతానం. వారిలో 4 కుమారులు, 2 కుమార్తెలు. అందులో మొదటి సంతానం కుప్పన్, రెండవ సంతానం పెరియ కుళందై అంటే కుమార్తె, 3వ సంతానం మురుగన్, 4వ సంతానం మునిస్వామి. ఆ 6గురిలో మునిస్వామి 4వ వారు. 5వ సంతానం పంచస్వరం, 6వ సంతానం పాప, మళ్ళీ కుమార్తె. అనగా 4 కుమారుల్లో 3వ వారిగాను, 6 మంది సంతానంలో 4వ వారిగాను మునిస్వాముల వారు జన్మించారు. అంటే మామూలుగా ఏదో బాగా వేదాలు చదువుకున్న వాళ్ళలోనో, శాస్త్రాలు తెలిసిన వాళ్ళలోనో, పాండిత్యం సంపాదించుకున్నటువంటి ఆచారవంతుల్లోనో మహాత్ములు అవతారంలో జన్మిస్తారు అనుకుంటే, చూడండి మామూలుగా మన అపోహ ఏంటి,
మన అహంకారాలన్నిటికీ కారణం అదే. కానీ అలాంటి మహనీయుడు జన్మించాలంటే వీళ్ళ యొక్క పూర్వపుణ్యం ఎలాంటిది, వీళ్ళు ఇవి చూస్తారో తప్పించి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం సంపాదించున్నారు, ఏ వంశంలో పుట్టారు, ఏ కులంలో పుట్టారు అనే దానికి అసలు విలువే లేదు. మనం తర్వాత చూస్తాం స్వామీజీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, అసలు స్వామీజీ భక్తులు వాళ్ళ ఇంటికి వెళ్ళి కంగారు పడేవంటి, స్వామి మనం ఎటు వెళ్తూ ఉన్నాం, కరెక్ట్ ప్లేస్కే వస్తున్నామా అని. తీరా వెళ్ళిన తర్వాత స్వామి వాళ్ళ ఇంట్లో, స్వామి మీరు ఇక్కడ ఈ ఇంటికి వచ్చేవారా అంటే, వచ్చేవాళ్ళం, వాళ్ళ ఆతిథ్యం స్వీకరించేవాళ్ళం, పైగా ఏమన్నారు, వాళ్ళు పెట్టేది ప్రసాదంగా తీసుకునేవాడిని అన్నారు. అంటే వాళ్ళ దళితులు, నేను బ్రాహ్మణుడిని, స్వామిని అనే ఇది భావం కూడా ఉండేది కాదు స్వామి. గురువు అంతే, గురు ప్రసాదం. ఎప్పుడైతే మనం ఈ అహంకారం మనలో అడ్డంగా ఉండి పనిచేస్తూ ఉంటుందో గురువు యొక్క అనుగ్రహం లభించదు. అదొకటే గుర్తు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఎక్కడ జన్మించారు అంటే ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు ఆయన. పేదరికం మూలాన మునిస్వామి బడికి వెళ్ళడానికి నోచుకోలేదు. పేదవారు అవటం వల్ల ఆయన బడికి కూడా వెళ్ళలేదట. అంతేకాదు వేసుకోవడానికి కనీసం బనియన్ కానీ చొక్కా కానీ ఉండేది కాదట. అంత పేదగా జన్మించారు. అంటే ఆ కుటుంబం ఎంత దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండేదో ఊహించుకోవచ్చు. తను కూడా కష్టపడి ఏదైనా కూలి చేసి అంతో ఇంతో సంపాదించి తల్లిదండ్రులను పోషించాలనే తపన, ఆరాటము ఆ బాలుల్లో రోజు రోజుకు బలపడసాగాయి. చూడండి, మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మనం ఏదో ఒక ఇప్పుడు గొప్పగా ఉన్నామని, మనం చదువుకున్నామని, లేకపోతే మనం అలా చేసామని, ఇలా చేసామని అహంకరిస్తూ ఉంటాం. మనల్ని ఒక చదివించగలిగిన కుటుంబంలో జన్మింపజేశాడు కాబట్టి మనం ఈరోజు ఇవన్నీ పొందగలిగాం. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉండే కుటుంబంలో జన్మిస్తే మన పరిస్థితి ఏంటి? మనకి చదువు అబ్బేది కాదేమో, లేకపోతే మనం కూడా పొలం పనులు చేసుకొని, లేకపోతే ఇంకో పని చేసుకోనో, ఇంట్లో అప్పుడు చిన్నప్పుడు కూడా ఎంతమంది చిన్నప్పుడు అలా పనులు చేయట్లేదు. అందుకని ఎప్పుడు కూడా అహంకరించడానికి ముందు మనం ఒకటి ఆలోచించుకోవాలి, భగవంతుడు నాకు ఆ అవకాశం ఇవ్వబట్టి కదా నేను చదువుకోగలిగింది, నేను చదువుకున్నానండి అని విర్రవేగటం కానీ, ఇవన్నీ మనకి ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే అసలు అలా ఇప్పుడు మరి ఇంతటి మహనీయుడిని ఎక్కడ జన్మింప చేశారు? చూడండి గమ్మత్తు, సాక్షాత్తు శివస్వరూపాన్ని ఎక్కడ జన్మింప చేశారు? అలాంటి పేద కుటుంబంలో. మనం ఇవాళ మనకేదో ఆయన భగవంతుడు దయదలిచి మనల్ని మంచి కుటుంబంలో జన్మింపజేశాడు కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా, తినటానికి ఉండటానికి లేకుండా మనకి అన్ని గడిచిపోయాయి. అంటే మనం జనరల్గా అహంకరించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ మునిస్వామికి పాపం బడికి వెళ్ళడానికి నోచుకోలేదు, పైగా చిన్నప్పటి నుంచి నేను కూడా ఏదో ఒకటి చేసి తల్లిదండ్రులకి సహాయపడాలి అనే తపన పడేవాడట, ఏదో ఒకటి కూలి పని చేసి. తను కూడా కష్టపడి ఏదైనా కూలి చేసి అంతో ఇంతో సంపాదించి తల్లిదండ్రులను పోషించాలనే తపన, ఆరాటం ఆ బాలుల్లో రోజు రోజుకి బలపడసాగాయి. అందున అమ్మా నాన్నల బడిలో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపవలసిన 6-7 సంవత్సరాల పసిప్రాయంలోనే కూలి పనులకు వెళ్ళి పొలాల్లో కష్టపడి పని చేయడానికి ఆ బాలుడు అలవాటు పడిపోయాడు. అది జన్మాంతర సంస్కారం కాకపోతే అభము శుభము తెలియని ఆ లేత ప్రాయంలోనే అమ్మా నాన్నలంటే అంతటి భక్తిభావం ఆ బాలులో ఎలా స్థిరపడింది, ఎలా ఏర్పడుతుంది? కాలగర్భంలో మరో 2-3 సంవత్సరాలు గడిచిపోయాయి. వయసు పెరిగే కొద్దీ అమ్మా నాన్నలను ఆదుకోవాలనే తపన మునిస్వామిలో మరింత తీవ్రతరమైంది. అంటే వాళ్ళు అంత పేదరికంలో ఉన్నారు, నేను కూడా ఏదో ఒకటి చేయాలి, నేను కూడా ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి తపన 10 ఏళ్లకి వచ్చేసిందట, పెరిగిపోయింది. పర్యవసానంగా కుటుంబ పోషణార్థం ఏనాడైనా కూలి పని దొరికించో ఆనాడు దొరకనిచో చిల్లర దొంగతనాలు చేయడానికైనా సందేహించేవాడు కాదు. అక్కడి బాబాగారు బాల్యంలో అంటే తల్లిదండ్రులు ఉన్న దారిద్ర్యాన్ని ఎట్లా వాళ్ళకి సహాయపడాలని కూలి పని చేయడానికి వెళ్ళేవారట. ఆ రోజు ప్రతిరోజు పని దొరుకుతుందని ఉండేది కాదు కదా. కూలి పని దొరకని రోజున తల్లిదండ్రులను పోషించడానికి అవసరమైతే చిల్లర దొంగతనాలు కూడా చేద్దామనే స్థితికి వెళ్ళిపోయిందట. అంతేకాదు చీకటి రాత్రుల్లో స్నేహితులతో కలిసి ఊరు బయట కొబ్బరి తోటలకు వెళ్ళి సద్దు చేయకుండా కొబ్బరికాయలు కోసుకొని రావడం అంటే చెప్పలేని సరదా. అదొక సాహసకృత్యంగా వినోదించేవాడు. అందుకే ఆ అబ్బాయిని కొందరు తేంగ బెల్లన్ అంటే టెంకాయల దొంగ,
టెంకాయల దొంగ అని పిలిచేవారట అక్కడి బాబు చిన్న వయసులో. తమ ఆర్థిక పరిస్థితికి తోడు తను మాదిరిగానే దరిద్ర దుర్భర దారిద్ర్యంతో మలమలలాడుతూ మరింత నిస్సహాయస్థితిలో ఉన్న తన ప్రాణ స్నేహితుని కుటుంబాన్ని ఆదుకునే ఆ బాధ్యతను కూడా మునిస్వామి తనపై వేసుకున్నాడు. అసలే తనకే కష్టాలు, చిన్న వయసు, మళ్ళీ తన స్నేహితుడి యొక్క కుటుంబ కష్టాలు కూడా వేసుకున్నాడట. అందున అడపాదడపా లాంటి ఆకతాయి పనులకు ఆ అబ్బాయి పాల్పడక తప్పేది కాదు. మునిస్వామి ఆకతాయి పనులతోనూ ఆగడాలతోనూ విసిగిపోయిన గ్రామస్తులు వారింటికే వచ్చి అనలాంటి మాటలు అంటూ ఉంటే ఆ మాటలు వినలేక ఆ బాలుని తల్లిదండ్రులు అవమాన భారంతో కృంగిపోయేవారు. అంటే ఇతను ఏమనుకుంటున్నాడు, చిన్న వయసులో ఎట్లాగొట్లా తల్లికి తండ్రికి సహాయపడాలి, పని దొరకకపోతే చిల్లర దొంగతనాలు చేయటం, ఇట్లా కొబ్బరికాయలు ఊరు పెట్టిన కొబ్బరి చెట్లు తోటలకు వెళ్ళి ఆ కాయలు కోసేసి వాటిని అమ్మటం ఏదో ఒకటి చేసేవారనమాట. అందుకని టెంకాయల దొంగ అని పేరు పెట్టారు కదా వీళ్ళు. పైగా వీళ్ళ ఇంటికి వచ్చి ఆ మాటలన్నీ అంటూ ఉంటే తల్లిదండ్రులు అవమానంతో కుంగిపోయేవారట. తల్లిదండ్రులు ఆకలి తీర్చడానికే తాను ఆ ఆకతాయి పనులకు పాల్పడుతున్నాడని గ్రహించలేక ఆగ్రహంతో కన్న తండ్రి క్రూరంగా మారిపోయారు. కన్న కొడుకునే కనికరం కూడా చూపక కసితీరా కొడుతూ ఉంటే అడ్డుపడకపోగా తోబుట్టువులు తమ తండ్రికి తమ వంతు సహకారాన్ని కూడా అందించేవారు. మిగిలిన వాళ్ళు కాలము కెరటము ఎవరి కొరకు ఆగవు కదా. చూస్తూ ఉండగానే మునిస్వామికి 11 సంవత్సరాలు నిండాయి. ఆ బాలుని ఆకతాయి పనులు అందరికీ తెలిసిపోవడంతో ఆ గ్రామస్తులు ఆ అబ్బాయిని కూలి పనులకు పిలవడం మానుకున్నారు. అంటే ఆకతాయి పనులు చేయటం, చిల్లర దొంగతనాలు లేకపోతే ఇట్లాంటివి చేయటం వల్ల రాకడి బాబా వారి మునిస్వామిని కూలి పనికి కూడా పిలిచేవారు కాదట, మానుకున్నారు. ఈలోగా అన్నలు ఇరువురి కూలి చేసి కుటుంబాన్ని ఆదుకునే స్థాయికి ఎదిగారు. అమ్మ మనసు కష్టపడుతుందని మునుపటిలా తాను ఆకతాయి పని జోలికి వెళ్ళడం మానుకున్నాడు. అంటే కొంచెం పెరిగిన తర్వాత ముందు ఏదైనా చేయాలి వాళ్ళ కోసం అనుకున్నవాడు కాస్త అమ్మ బాధపడుతూ ఉంది అని చెప్పి ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి మానుకున్నాడట. పైగా తనను కూలికి పిలిచేవారే కరువయ్యారు. అందున తాను ఒక గవ్వ కూడా సంపాదించలేక కుటుంబానికి భారంగా తయ్యారని అనుకున్నాడు. కావున ఇల్లు విడిచి చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా పారిపోదామా అనే ఆలోచనలు ఒక వంక. అలా చేస్తే తనపైనే పంచప్రాణాలు పెట్టుకొని జీవిస్తున్న కన్న తల్లి తన వినియోగం భరించలేక ఏ అఘాత్యానికైనా పాల్పడుతుందేమోనని భయం. చూడండి, అంత చిన్న వయసులో ఎంత ఆలోచిస్తున్నారు. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. మనలో ఇక్కడ 10 ఏళ్ళంటే వాళ్ళకి ఏమీ తెలియవు. ఆడుకున్నామా, తిన్నామా, నిద్రపోయామన్నట్టే ఉంటుంది. కానీ వీళ్ళకి ఎంత ఆలోచన అంటే, ఇప్పుడు నేను వీళ్ళకి భారం అయిపోయాను, వెళ్ళిపోతే బాగుండు, కానీ వెళ్ళిపోతే అమ్మకి పంచప్రాణాలు నా మీదే ఉంటాయి, నన్ను ఎంత ఇదవుతుందో అని ఇట్లా 11 ఏళ్ల వయసులో ఆలోచిస్తున్నాడు. ఇట్లా చివరకు సుదీర్ఘమైన మానసిక సంఘర్షణ అనంతరం తాను పెంచుకున్న మమతలు తెంచుకొని తన వారికి కనపడనంతటి దూర ప్రాంతాలకు తరలిపోవాలనే కృత నిశ్చయానికి వచ్చాడు మునిస్వామి 11 ఏళ్ల వయసులో. బహుశా అది కూడా భగవదీచ్ఛే కావచ్చు. ఎందుకంటే సమాజ శ్రేయస్సుకే భవిష్యత్తులో ఆ బాలుడు నిర్వహించవలసిన ముఖ్య కార్యం ఒకటి ఉన్నది. అందుకు నాందిగా ఆ బాలుడు తనకు తానే భవబంధాల నుండి బయటపడే వాతావరణాన్ని ఆ భగవంతుడే కల్పించాడన్నమాట. ఈ జీవిత చదరంగంలో ఆ జగన్నాటక సూత్రధారి ఎప్పుడు ఏ పావుని ఎలా కదుపుతాడో ఆయనకు మాత్రమే తెలుసు. ఆ రోజు రాత్రి ఆరు బయట చాపపరుచుకొని పడుకున్న నాగమ్మకు ఎందుకో ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. వాళ్ళమ్మకి తన కొడుకు బయటికి చెప్పుకోలేని ఏదో బాధతో తనలో తాను కూలిపోతున్నాడని మాత్రం ఆమెకి తెలిసిపోయింది. అంటే పిల్లవాడు ఇంత ఆలోచిస్తున్నాడు, తల్లిని వదిలి వెళ్ళలేడు, కానీ ఉండి భారం అయిపోయాను, నాకు ఇక్కడ ఎవరు పని ఇవ్వట్లేదు. తను ఆకతాయి పనులు మానేసినా, దొంగతనాలు మానేసినా కానీ ఆల్రెడీ అంతకుముందు చేసిన వాటి పేరు వల్ల ఇప్పుడు ఎవరు పిలవట్లేదు. మరి ఎట్లా? ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళాలంటే భారంగా ఉంది, కానీ నిశ్చయించుకున్నాడు వెళ్ళాలని. అందుకని ఆ రోజు ఎలా ఉన్నాడంటే ఎక్కడో అక్కడ బయట పండుకొని ఉన్నాడే కానీ ఏదో దేంతోనో తనలో తాను కుమిలిపోతున్నాడని చెప్పి తల్లికి తెలిసేట్లుగా ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం అన్న తిందువు కానీ రారా మునయ్య అని తాను పిలిస్తే నాకు ఆకలిగా లేదు వద్దన్నాడు. తల్లి ఏదో ఒకటి దగ్గరికి తీసుకోవాలని అన్నం తిందువు కానీ రారా మునయ్య అని తాను పిలిస్తే నాకు ఆకలిగా లేదు వద్దన్నాడు. కానీ తాను బ్రతిమాడి కొసరు గోరుముద్దలు పెడుతూ ఉంటే వద్దనకుండా కలిపిన అన్నం అంతా కడుపు నిండా తిన్నాడు. మరి ఆకలి లేకపోతే ఎట్లా తిన్నాడు అంటే ఏదో ఆలోచిస్తూ వద్దంటున్నాడు తల్లితో.
కానీ తల్లి దగ్గరికి తీసి తిందుగాని రా అని పిలిచినప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ఆ కలిగిన అన్నమంతా అది కడుపు నిండా తిన్నాడట. అదేంటో ఆ సమయంలో వాడు అటు తిరిగి కన్నీళ్లు తుడుచుకోవడం నేను గమనించలేదనుకున్నాడేమో వెర్రి నాగన్న. అయినా అలా ఎందుకు కంటతడి పెట్టాడో మరి. అంటే తల్లి దగ్గర ఆ ప్రేమను పొందుతూ మళ్ళీ కంటతడి పెట్టాడట. ఈ ముసలిదాని ప్రాణాలు కాస్త గాలి కలిసిపోయాక ఈ కొంపలో వాడికి కడుపు నిండా కూడైనా పెడతారా అని నా అనుమానం. తల్లికి ఏంటి ఇప్పుడు ఇతను ఏదో పాపం మిగిలిన వాళ్ళందరికంటే కొంచెం ఆ పనులు ఈ పనులు చేసి చెడు పేరు తెచ్చుకున్నాడు. కానీ తల్లికి తెలుసు వాళ్ళకి సహాయపడటం కోసం ఏదైనా చేస్తాడని. వాళ్ళ తల్లి బాధ చూడలేక. అందుకని ఒకవేళ నా ప్రాణం పోయిందనుకో, నేను కనుక నా ప్రాణాలు పోతే అసలు ఈ కొడుకుని ఎవరన్నా పట్టించుకుంటారా? అందరూ తండ్రి కొడుతూ ఉన్నప్పుడు కూడా మిగిలిన వాళ్ళు సహకారం అందిస్తున్నారే కానీ దగ్గర పక్క కూడా తీయట్లేదు. అందుకని తల్లికి ఒకటే బెంగ ఈ మునిస్వామి మీద. ఈ ముసలిదాని ప్రాణాలు కనుక గాల్లో కలిసిపోతే ఈ కొంపలో వాడికి పాపం కడుపు నిండా కూడైనా కానీ పెడతారా అని నా అనుమానం అని తనలో తాను అనుకుంటూ కాసంత కురుగు తీసింది నాగమ్మ. ఎట్లాగో పిలిచి బిడ్డకి పెట్టి తను నిద్ర తీసిందట. అంతలో అమ్మా అంటూ ఆమె ముద్దుల కొడుకు దగ్గర చేరాడు. ఏమిట్రా ముని ఇలా వచ్చావే, నిద్ర పట్టడం లేదా అని అడిగింది. ఇలా నా దగ్గరికి పడుకుంటావా అని అడిగింది. నేను అందుకే వచ్చానమ్మా, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, నిద్ర రావడం లేదు, అందుకే నిద్ర పడుకుందామని వచ్చానమ్మా అని అన్నాడు. అంటే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. ఇక నాటకం అంతా ఆడుతూ ఉన్నాడు అనమాట. ముందేమో అన్నం వద్దన్నాడు, ఆకలి లేదన్నాడు. మళ్ళీ తల్లి పిలిచి దగ్గర పెడితే చక్కగా తిన్నారు. తల్లి మళ్ళీ నిద్రపోయిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఆగి వచ్చారనమాట. దగ్గరికి వచ్చి నాకు నిద్ర పట్టడం లేదమ్మా అంటే, సరే వచ్చి నా దగ్గర పండుకో అని తల్లి పిలిచినప్పుడు అందుకే వచ్చానమ్మా, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, నిద్ర రావడం లేదు, అందుకే దగ్గర పడుకుందామని వచ్చానమ్మా అని అన్నాడు. ఆ మాటలు వినగానే ఆ కన్న తల్లి ప్రేమ కట్టలు తెంచుకుంది. ఏమండి, పేదరికం డబ్బు ఇవన్నీ వేరు, వాళ్ళ మధ్యలో ఉండే బంధం వేరు. ఇక్కడ దానిలో వాళ్ళు గొప్పవాళ్లే. ఇట్లా దగ్గరికి వచ్చి అతను అలా చిన్నపిల్లవాడు అలా మాట్లాడేసరికి కన్న తల్లి ప్రేమ కట్టలు తెంచుకుంది. ఒక వంక కంటతడి పెట్టుకుంటూనే మా నాన్నే మా తండ్రి అంటూ అమాంతంగా కొడుకుని మరింత దగ్గరికి లాక్కొని ఒళ్ళంతా ప్రేమగా నిమురుతూ మెల్లమెల్లగా జో కొడుతూ సముదాయించసాగింది. అంటే నిద్రపోవడానికే వచ్చాడనుకొని. ఆ సువర్ణ అవకాశం కొరకే కాచు కూర్చున్న కొడుకు చిన్న కోడి పిల్ల తన తల్లి రెక్కల మాటను తలదాచుకున్నట్లుగా వారు అమ్మఒడిలో హాయిగా నిశ్చింతగా సేదతీరసాగాడు. నేను చచ్చాక నీవు వీళ్ళ దగ్గర ఉండకు నాన్న, చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా పారిపో, తల్లి చెప్తూ ఉంది. మిగిలిన వాళ్ళందరూ నేను పట్టించుకోరు, నేనుంటే నేను పట్టించుకునేది నేనే, ఎందుకంటే ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు నిన్ను, కాబట్టి నేను చచ్చిపోయితే నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండొద్దు, చెప్పా పెట్టకుండా పారిపో, ఎక్కడికైనా పారిపో, కానీ ఎప్పుడు ఎక్కడ తప్పుడు పని మాత్రం చేయకు, తల్లి చెప్తుంది. ఆల్రెడీ మానేశాడు, కానీ మళ్ళీ తల్లి చెప్తుంది ఎక్కడ చేయకు, ఏ ఊరికి వెళ్ళినా అక్కడ అమ్మలక్కల్లో మీ అమ్మనే చూసుకో. బా, ఎట్లాంటి మాట చెప్పారంటే అసలు మన ఊహ కూడా అందదు. ఆవిడ ఎంత గొప్ప మాట చెప్తున్నారు చూడండి. ఏ ఊరికి వెళ్ళినా అక్కడ అమ్మలక్కల్లో మీ అమ్మనే చూసుకో. స్వామీజీ అంటారు, నిన్ను ఎవరిని చూసినా కానీ అమ్మనే చూస్తాను ఎవరిలోనైనా. వారు నిన్ను కన్నబిడ్డలా ఆదరిస్తారు భావాన్ని బట్టి. నీ చిన్నతనం నుండి కూడా నీవు నీ కన్న తల్లి ఆకలితో పస్తులు పడకుండా చూసుకున్నావు కదా, ఆ పుణ్య ఫలితం నీకెప్పుడు అండగా ఉండి నిన్ను కాపాడుతూ ఉంటుంది. నీవు ఆకలితో ఉన్నప్పుడు ఏ తల్లి అయినా కనిపెట్టి కనికరించి పట్టన్నం పెట్టకపోదు. ఈ అమ్మ మాటలు ఎప్పుడూ మరొకకు. చాలా పొద్దుపోయినట్లుంది, ఇక నిద్రపో నాన్న అంటూ ప్రేమతో కొడుకును గుండెలకు హత్తుకొని అలాగే మెల్లమెల్లగా నిద్రలోకి జారుకుంది. కానీ తన కన్న కొడుకు ఆ రాత్రే ఇల్లు వదిలి శాశ్వతంగా ఎక్కడికో వెళ్ళనున్నాడని కల్లాకెప్పడం అది కానీ ఆ తల్లికేం తెలుసు. ఏదో నిద్ర రావట్లేదు అంటున్నాడు అని చెప్పి మాటలు చెప్తూ దగ్గరికి తీసుకొని చెప్తూ, నాన్న నేను పోతే మాత్రం ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే నిన్నెవరు వీళ్ళు సరిగా పట్టించుకోరు, కాబట్టి నువ్వు మాత్రం చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా తప్పించుకొని వెళ్ళిపో, కానీ ఎక్కడికి వెళ్ళినా నీకు ఏ ఊర్లో అయినా అమలక్కలు అందరిలో కూడా నీ కన్న తల్లినే చూసుకో, మీ అమ్మనే చూసుకో, వారిని కన్నబిడ్డ ఆదరిస్తారు అని చెప్పి ఆవిడ పాపం మంచి మాటలు చెప్పి అట్లా నిద్రపోయారట. అమ్మ నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక మునిస్వామి మెల్లగా లేచి భావయుక్తంగా అమ్మ వైపు చూస్తూ తనలో తానే ముసిముసి నవ్వులు నవ్వుకోసాగాడు. చూసావా అమ్మ, మాయమాటలు చెప్పి నీ ప్రేమ
నీ ప్రేమామృతాన్ని నేను ఎలా జురుకున్నాను అనే భావం ఆ నవ్వులో తొంగి చూసింది. అప్పుడు దాకా నాటకం ఆడాడు. ఆకలి అవ్వట్లేదన్నాడు, నిద్ర రావట్లేదన్నాడు, నీరు పడుకోవడానికే వచ్చానన్నాడు. తల్లి దగ్గర మళ్ళీ అట్లాంటిది అనుభవించాలని. అందుకని చూసావమ్మా మాయమాటలు చెప్పి నీ ప్రేమామృతాన్ని ఎలా జురుకున్నాను అనే భావం ఆ నవ్వులో తొంగి చూసింది. అంటే అన్నం తినమంటే ఆకలిగా లేదని, ఒళ్ళు నొప్పులని అన్నీ ఉట్టి మాటలేనన్నమాట. ఇంతకు అసలు విషయం ఏంటంటే మునిస్వామి దృష్టిలో అమ్మంటే ఒక మమతల కోవెల మాత్రమే కాదు, ప్రేమకు ప్రతిరూపం కూడా. అందున తాను శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్లే ముందు అలాంటి అమృతమూర్తి చేతితో గోరుముద్దలు తినాలని, అమ్మఒడిలో హాయిగా కాసేపైనా సరిదీరాలని, ఆ అమ్మ ఆశీస్సులు అందుకోవాలని కలలు కన్నాడు. ఆ కోరిక తీర్చుకోవడానికి ఒక చిన్న నాటకం ఆడి అనుకున్న దానికంటే అధికంగానే ఆమె ప్రేమను చూరగొన్నాడు. ఏ ప్రాణికైనా మొదటి గురువు తల్లే కదా. అలాంటి కన్న తల్లే ఈనాడు తనకు తానే ఇల్లు విడిచి బయట ప్రపంచంలో తొలిసారిగా అడుగుపెట్టడానికి తనకు పరోక్షంగా అనుమతి ప్రసాదించిందని మునిస్వామికి మహదానందంగా ఉంది. తల్లిని మించిన దైవం ఏది ధరణిలో లేదోయి అనొక కవిచంద్రుడు. నిజమే కదా, కనిపించిన దేవుడి కంటే కనిపించే తల్లే గొప్పది కదా. అలాంటి తల్లి అమృతోపమానమైన హితోక్తులేగాక అమోఘమైన ఆశీస్సులు తనకు అండగా ఉండగా నాకు ఇంకేమి కొదవా అని అనుకున్నాడు. అమ్మ ఆశీస్సులే ఆ బాలునికి కొండంత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. తల్లి చెప్పిన మాటలతోటి అట్లాంటి విశ్వాసం కలిగింది. ఆ బాలునికి అప్పుడు తన తక్షణ కర్తవ్యం గుర్తుకొచ్చిందో మిగిలిన విషయాలు ఏమీ మనసులో లేవు. ఏదో ఒక బలవత్తరమైన కారణం లేనిదే తన గుండె ఏ భావము లేని బండరాయలైనా మారిపోదని ఆ అబ్బాయికి అనిపిస్తోంది. అమ్మతో సహా అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆలోచించుకుంటున్నాడు ఇవన్నీ. ఇంటిలోంచి బయటపడడానికి ఇదే మంచి తరుణం. అందరూ వారింట్లో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు. ఇదే మంచి తరుణం అని, నేను ఒక నిమిత్త మాత్రుణ్ణి, భగవదేచ్ఛ ఎలా ఉంటే అలానే జరగని అనుకుంటూ మెల్లగా లేచి అమ్మకు మెలకువరాని విధంగా సున్నితంగా అమ్మ పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరించాడు. అచ్చటి నుండే తండ్రికి మిగతా కుటుంబ సభ్యులతో మానసికంగా వీడ్కోలు తీసుకున్నాడు. బయలుదేరే ముందు తన మనసులోని మాటను మానసికంగా, అమ్మా నీ కొడుకు మూలాన ఈనాడు మన కుటుంబం నలుగురిలో నవ్వులు పాలైందని బాధపడవద్దు. కానీ ఏదో ఒకనాడు నీ కొడుకు అభ్యున్నతిని చూసి 10 మంది జేజేలు పలుకుతుంటే అప్పుడు మీరు సగర్వంగా మునిస్వామి మా కొడుకేనని చెప్పుకొని సంబరపడే రోజు సమీప భవిష్యత్తులోనే రావచ్చు. అలా జరిగిన నాడు కూడా అది నీ ఆశీర్వాద ఫలితమేనని నేను ఎప్పుడూ మరువనమ్మా. నీకు మాట మాత్రమైనా చెప్పకుండా నిన్ను విడిచి వెళుతూ ఉన్నందుకు నన్ను మన్నించి నాకు కనుక ప్రసాదించమ్మా అని నివేదించుకున్నాడు. చూడండి, అంటే చదువు సంధ్యలు కానీ ఎంత సంస్కారంగా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు. అనంతరం తాను అంతకు ముందే గోప్యంగా దాచుకున్న చేతి సంచిని తీసుకొని భారంగా అడుగులు వేసుకుంటూ ఇంటి నుండి బయటపడ్డాడు. ఎవరైనా తనను గమనిస్తారేమోనని బిక్కుబిక్కుమని దిక్కులు చూసుకుంటూ ఎలాగో ఊరి పొలిమేరలు దాటి ప్రధాన రహదారి చేరుకున్నాడు. ఇంతకు తాను అంత భద్రంగా దాచుకుని తెచ్చుకున్న చేతి సంచులు ఏమున్నాయో, ఇంకేమున్నాయి? ఒంటి మీద వేసుకోగా అదనంగా తనకున్న 2 డ్రాయర్లు తప్ప ఆ ప్రధాన రహదారిపై 2 వైపుల నుండి, అంటే అతనికి పాపం బనియన్లు, షర్ట్లు కానీ ఏమీ లేవు. అంటే అంత పేదరికంలో ఉన్నారు. అందుకని ఆ సంచిలో కూడా ఏమున్నాయంటే పాపం అవే ఉన్నాయి. ఇట్లా ఆ రహదారి వైపున 2 వైపుల నుండి లారీలు తిరుగుతున్నప్పటికీ ఏ వైపుకు వెళ్ళే లారీ ఎక్కాలో ఆ బాలుడికి దిక్కు తోచట్లేదు. రోడ్డు మీదకి వచ్చాడు, ఎటు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళే లారీ ఎక్కాలా, ఇటువైపు వెళ్ళే లారీ ఎక్కాలా అనేది కూడా తెలియట్లేదు. ఊరి వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళాడు అనుకున్నాడే తప్ప ఏ ఊరికి వెళ్ళాలో కూడా తనకు తెలియదు. ఒకవేళ ఏదో ఒక లారీ ఆపి ఎక్కి కూర్చున్నాక తన దగ్గర ఛార్జీకి డబ్బులు లేవంటే పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే కదా. తన గురించి కానీ తన ప్రయాణం గురించి కానీ ఆ బాలుడికి ఆవగించంతైనా కూడా బాధ్యత లేదా? అతని ధీమా వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో మరి. అంటే ఏమీ లేకుండా ఎట్లా బయలుదేరాడని. బావిలో నీళ్లు తోడే సమయంలో ఏ కారణం చేతనైనా బకెట్ జారి బావిలో పడిపోతే దాన్ని బయటికి తీసే బాధ్యత బకెట్ యజమానితే కానీ బకెట్ది కాదని ఆ బాలుని భావం. చేత చిల్లిగవ్వ కూడా లేని నిస్సహాయ స్థితిలో అమ్మా నాన్నలేగాక అయిన వాళ్ళందరినీ వదిలి అర్ధాంతరంగా బయటికి వచ్చిన తాను బావిలో పడిన బకెట్ లాంటి వాడే. ఆ బకెట్ లాగే తాను కూడా కేవలం ఒక నిమిత్త మాత్రుడినే. ఏ దైవశక్తి తనని ఇలా ప్రేరేపించి ఇంతవరకు నడిపించిందో ఇక ముందు తనకు దిశానిర్దేశం చేసి గమ్యస్థానం చేర్చే బాధ్యత కూడా
ఆ దైవశక్తి చూసుకొని తీరుతుందని ఆ బాలుడు దృఢంగా నమ్ముకున్నాడు. అంటే చేతిలో చిల్లి గవ్వలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు, మరి ఎవరు నడిపిస్తారో తెలీదు, ఏ సహాయవంతో తెలీదు. కానీ ఇందులో నేను కేవలం నిమిత్త మాత్రుడే, నన్ను ఏదో శక్తి ప్రేరేపించి చేస్తుంది కనుక ఆ శక్తే మిగిలినవన్నీ చేయాలి అని బాగా బలంగా నమ్మి చేస్తూ ఉన్నాడనమాట. అంటే తాను భగవంతునికి పరిపూర్ణంగా శరణాగతుడయ్యాడన్నమాట. అనంతరం అచ్చటి నుండి బయలుదేరిన మునిస్వామి నేరుగా బెంగుళూరు నగరాన్ని చేరుకున్నారు. ఇక అచ్చటి కలవే గ్రామంలో తెల్లవారిన మునయ్య ఇంటికి రాకపోయేసరికి బహుశా కాలకృత్యాలు తీర్చడానికి వెళ్ళి ఉంటాడని తల్లి అనుకుంది, సరిపెట్టుకుంది. కానీ బాలుడు పొద్దెక్కిన అబ్బాయి ఇంటికి రాకపోయేసరికి బిడ్డ ఏమైపోయాడని భయపడుతూ అందుకు కారణం తన ఇంటి వాళ్ళని వాళ్ళని తిట్టనారంభించింది. అంటే వాళ్ళు బాబు ఎప్పుడు తిడుతూ ఉంటారు, అందుకని వాడి ఇంటికి రాలేదని చెప్పి, మీ వల్లనే వాడి ఇంటికి రావలేదని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ తిడుతూ ఉన్నారు తల్లి. అంటే తల్లికి అంత ప్రేమ ఉంది. చివరికి కొడుకు లేడనే మనోరోగంతోనే మంచం పట్టి చిక్కి శల్య వశిష్టమైపోయింది. ఇక మునిస్వామి విషయానికి వద్దాం. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా, మరి ఆకలి బాధ ఉంటుంది కదా. అందులో ఆ మునిస్వామి బెంగళూరులోనే ఒక హోటల్లో క్లీనర్గా చేరాడు. హోటల్లో ఈ క్లీన్ చేయడానికి వాటికి ఆ పనిలో చేరాడట. ఉలి దెబ్బలకు భయపడితే శిల్పం కాసాలదు కదా. ఉలి దెబ్బలకి భయపడితే అంటే ఒక్కొక్క దాంతో దెబ్బ కొడుతూ ఉంటే చెక్తూ ఉంటాడు. అంటే ఇట్లాంటి చిన్న చిన్న వాటికి అయ్యో తిండి లేదే, లేకపోతే అయ్యో ఇది లేదే, షెల్టర్ లేదే, కంఫర్ట్ లేదే అనుకుంటే మరి అది ఇవన్నీ అవ్వవు కదా. అందుకంటే ఉలి దెబ్బలకి భయపడితే శిల్పం కాసాలదు కదా. ఆ హోటల్ యజమాని మలయాళ భాష వచ్చిన తమిళుడు. మునిస్వామి కూడా తమిళుడే కావున అక్కడ ఆ బాలునికి పెద్దగా అసౌకర్యం అనిపించలేదు. అక్కడ తిండి బట్టలకేమీ కొదవలేదు, కానీ ఎందుకో తనకు అక్కడ తృప్తిగా అనిపించలేదు. అక్కడ కూడు గుడ్డ అనేవి మనిషికి ప్రాథమిక అవసరాలే, కానీ అవి సంపాదించడం ఒక్కటే మానవ జన్మకు పరమావధి కాదు కదా. మనసుకు ప్రశాంతని ప్రసాదించే పరమార్థం ఏదో అది తనకు కావాలి. అది అందుకోవటానికే తన అంతరంగం ఆరాటపడుతుంది. మునిస్వామి బెంగళూరులోనున్న సంవత్సర కాలంలో తెలుగు, మలయాళ భాషలు అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నారు. బాగా తెలుగు వచ్చు, ఇక్కడ వచ్చారనుకో మనం మాట్లాడవచ్చు. తెలుగు, మలయాళ భాషలు అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నారు. ఆ సంవత్సర కాలంలో తిండి పుష్టి వల్ల బాగా కండపట్టి మంచి మంచి బట్టలు వేసుకుంటూ చూడముచ్చటగా తయారయ్యాడు. కాఫీ పలహారాలతో పాటు కడుపారా భోంచేసేటప్పుడు కన్నతల్లి గుర్తుకు వచ్చి రోజు కన్నీళ్ల పర్యంతం అయ్యేవాడు. తన మనసు ఎందుకో అమ్మను చూడాలని తెగ ఆరాటపడుతుంది. అమ్మ ఎలా ఉందో ఏమోనని చివరికి ఒకరోజు మునిస్వామి అమ్మను ఊరడించాలని ఆగమేఘాల మీద కలవైకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు హోటల్లో ఉన్నాడు, కొంచెం తినగలుగుతున్నాడు, కొంచెం బట్టలు కొనుక్కొని వేసుకొని కొద్దిగా డబ్బును దాచుకుంటున్నాడు. తల్లి గుర్తొచ్చింది, ఎట్లాగొట్లా తల్లిని చూడాలి అని తపన పడి మళ్ళీ తన పుట్టిన ఊరైన కలవైకి వెళ్ళాడట. తన సంపాదనతో అమ్మా నాన్నలకు, తన తోబుట్టువులకు కొత్త బట్టలు తీసుకున్నాడు. పైగా బుట్ట నిండా మంచి పండ్లు, మిఠాయిలు తీసుకొని రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లో వారంతా భోజనాలు చేసి నిద్రలోకి జారుకున్నారు. మిణుకుమనే గుడ్డిలాంతర కాంతిలో అమ్మ కనిపించక విసరకు మునిస్వామి ఏదో అశుభాన్ని శంకించి ఆందోళనతో సమ్మిళితమైన స్వరంతో అమ్మా అని గట్టిగా పిలిచాడు. వాళ్ళ అమ్మగారు కనపడలేదట అక్కడ. భయంగా ఏమైందో అమ్మకని చెప్పి కంగారుగా పిలిస్తే తనకిష్టమైన నాదస్వరం వీరుల విందుగా వినపడేసరికి చివారును లేచి పడగ విప్పి ఆడుతూ పరవశించిపోయే నాగేంద్రుని వలె ఒక మూల మంచంపై ఒదిగి పడుకున్న నాగమ్మ సంభ్రమాశ్చర్యాలతో ఒక్క ఉదుటం లేచి కూర్చుంది. కనువిందు చేస్తూ తన కన్న కొడుకు కళ్ళెదిటే నిలబడి ఉన్నా అది కళా నిజమా అని నమ్మలేని స్థితిలో నాగమ్మ నాన్నా ముని అని అర్థంగా అంటూ చేతులు ముందుకు చాపింది. అంతే, అమ్మా అంటూ ఆ మొడిలో వారిపోయాడు. 1 సంవత్సరమే కదా. అప్పటికి కానీ మిగతా వాళ్లకు ఆ వచ్చింది ఎవరో అర్థం కాలేదు. నిజమే, మరి మనిషి అంతగా మారిపోయి ఉన్నాడు. ఇక్కడేమో బాగా బక్కగా ఉండి ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేకుండా అట్లా ఉన్నవాడు కాస్త ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆ హోటల్లో పనిచేస్తూ అక్కడ కొంచెం తినగలుగుతూ కొంచెం బట్టలు అవి వేసుకొని కొంచెం కండబట్టి ఉన్నాడట. ఇంటిలో ఒకే ఆనందహేళ, ఆనంద బాష్పాలు కారుస్తూ మంత్రముగ్ధులైనట్లు అచేతనంగా నిలబడి కన్నార్పకుండా తన వైపే చూస్తున్న అన్నా తమ్ముళ్ళు సుతారంగా ప్రేమతో తన చెవులను మెలివేస్తూ
ఏరా మాకు చెప్పా పెట్టకుండా ఇల్లు మీరు వెళ్ళిపోతావా, ఇలా ఇంకెప్పుడు చేయవుగా అంటూ ప్రియమార పలకరించే అక్కా చెల్లెళ్ళు పిలుపుకి వచ్చే ఆనంద బాష్పాలను ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ దూరంగా నిలబడి చోద్యం చూస్తున్న కన్నతండ్రి ఒక ఏడాది కాలంలో ఎంత మార్పు. ఒకప్పుడు తనంటే ఇష్టపడిన వారు నేడు తనంటే పంచప్రాణాలు వదులుతున్నారు. హే భగవంతుడా, ఈ ఇంటిని సదా ఇలా ఆనందంగానే ఉంచు తండ్రి అని మనసారా ప్రార్థించాడు. తదనంతరం తన తల్లిదండ్రులు ఇరువురిని మంచంపై కూర్చోబెట్టి వారికి తెచ్చిన నూతన వస్త్రాలను వాళ్ళకిచ్చి, ఇవి నా జీతం డబ్బులతో కొన్న బట్టలు నాన్న అని చెప్తూ వారి పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటే తండ్రి పులకించిపోయాడు. ఒకప్పుడు నీ వల్ల చెడ్డ పేరు వచ్చింది ఏం చెప్పి బాధపడిపోయిన తండ్రి ఇప్పుడు ఇవి చేసేసరికి పులకించిపోయాడట. తల్లి ఆనందాన్ని వేరే చెప్పాలా. పిమ్మట అక్కా చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు తాను తెచ్చిన బట్టలను ఇవ్వగా వాళ్ళందరి ఆనందం వర్ణాతీతం. మొత్తానికి చెప్పాలంటే ఆ ఇల్లు అప్పుడు ఒక స్వర్గధామంలా మారిపోయింది. చూడండి, అంటే చిన్న చిన్న వాటికే ఆ రోజుల్లో ఎంత ఇదిగా ఉండేదో. మనకి ఏవి తెస్తే ఓసి ఇవే కదా, ఇవేనా అన్నట్టుగా ఉంటుంది. అంటే ఆనందాన్ని పొందేది కూడా మనకి పోయాం, అది మిస్ అయిపోయాం. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒకప్పుడు చిన్న వయసులో ఏమన్నా కలిగితే వచ్చే ఆనందం ఇప్పుడు అవి 100 వచ్చినా కానీ లేవు. బట్టలే కదా, నగలే కదా, లేకపోతే డబ్బులే కదా, ఇట్లా అయిపోయింది మన మనసు. అక్కడ వాళ్ళంతా బీద ఎదురికంలో ఉండి తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి బట్టలు తీసుకువెళ్ళేసరికి వాళ్ళందరూ అది ఒక స్వర్గధామంలా కనపడుతుందట. తన ప్రాణ స్నేహితుడికి తిరిగి వచ్చాడని తెలిసి మునిస్వామి స్నేహితులందరూ వారింటికి ప్రొద్దుపడకముందే చేరుకున్నారు. అంటే తెల్లవారిన తర్వాత తమ స్నేహితుని కౌగిలించుకొని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. అనంతరం వీలు చూసుకొని ఊరి బయటకు సమావేశమై లోగడ తాము కలిసి చేసిన ఘనకార్యాలను తలుచుకుంటూ అందరూ పొట్ట చెక్కలయ్యేటట్లుగా పగలబడ్డవుకున్నారు. అంటే వీళ్ళందరూ కలిసి రాత్రి ఆ చెట్ల బట్టి వెళ్ళడం, కొబ్బరికాయలు కోయటం ఇవన్నీ చేసేవాడు కదా. మునిస్వామి అక్కడున్న వారం రోజులు అతని స్నేహితులు అతన్ని నీడలా వెన్నింటి ఉండేవారు. తను మైసూరు ప్రయాణానికి ముందు రోజు తన స్నేహితులను, తన ఇంటి వారిని సమావేశపరిచి తన ప్రయాణం గురించి వివరించాడు. బెంగళూరులో ఇప్పుడు చేస్తున్న పని కంటే మైసూరులో నాకు ఇంకా మెరుగైన పని దొరికింది. అందులో చేరడానికి రేపే నేను మైసూరు వెళుతున్నాను. అంటే అప్పటిదాకా అక్కడ హోటల్లో తీరగా చేస్తున్నాడు కదా బెంగళూరులో, ఇప్పుడు మైసూరులో వేరే పని దొరికింది, నేను మైసూరు వెళ్తున్నానని చెప్పారంట. వీలైనంత త్వరలో మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పగా అమ్మతో సహా ఎవ్వరు అందుకు అభ్యంతరం చెప్పలేదు. అలా మరునాడు మునిస్వామి మైసూరుకి బయలుదేరాడు బెంగళూరు నుంచి. ముందే మాట్లాడుకుని ఉన్నందున మునిస్వామి నేరుగా మైసూరులోని ఒక పెద్ద హోటల్కి వెళ్ళి అక్కడ వంటవానికి అసిస్టెంట్గా 1 సంవత్సర కాలం పనిచేశాడు. అసిస్టెంట్ చెఫ్ మునిస్వామి అనమాట. అప్పుడు ఆయన ముందే మాట్లాడుకొని ఉంటారు కదా, అన్ని ఏర్పాటు చేసుకొని వచ్చారు. అందుకని అక్కడికి వెళ్ళి వంటశాలలో ఈయన అసిస్టెంట్గా 1 సంవత్సర కాలం పనిచేశాట. ఆ సమయంలోనే వంట వార్పులోని మెలకువలను బాగా వంట పట్టించుకొని నలభీమ పాకాల తయారీలో నిష్ణాతునిగా పేరుగాంచారు. అక్కడి బాబా కూడా మంచి వంటలు, మన స్వామీజీ అనుకుంటే స్వామి ఈయన కూడా నలభీమ పాకాలు చేసేవారట. ఆ సమయంలోనే వంట వార్పులోని మెలకువలను బాగా వంట పట్టించుకొని నలభీమ పాకాల తయారీలో నిష్ణాతునిగా పేరుగాంచారు. అక్కడ ఉన్నప్పుడే స్వచ్ఛంగా కన్నడ భాషను మాట్లాడటం కూడా నేర్చుకున్నారు. అంతకుముందేమో తమిళం, తెలుగు, ఇప్పుడేమో ఈ కన్నడ భాష, మలయాళం, కన్నడ. పిమ్మట లోగడ తాను చేసిన వాగ్దానం ప్రకారం మైసూరు నుండి తన స్వగ్రామానికి వచ్చి అందరినీ ఆనందంలో ముంచాడు. కానీ అనుకోకుండా ఆ సమయంలోనే వారి తండ్రి స్వర్గస్థులయ్యారు. అందున ఆ సందర్భంలో జరిపించవలసిన కర్మకాండాలను స్వంత ఖర్చులతోనే స్వయంగా దగ్గరుండి జరిపించాడు మునిస్వామి. కొన్ని రోజులకు అక్కడే ఉండి అమ్మ కొంత కోలుకున్నాక అమ్మను ఓదార్చి ధైర్యం చెప్పి కొంత పైకం కూడా ఆమె చేతికిచ్చి ఆమె అనుమతి తీసుకొని మరలా మైసూరుకి వెళ్ళాడు. అప్పుడు వారి ప్రాయం దాదాపు 13 సంవత్సరాలు. 11 ఏళ్ళకి అట్లా బయటకు వచ్చి 1 సంవత్సరం ఉండి బయట 12కి వచ్చి ఇది 13వ సంవత్సరం. ఇంతవరకు మునిస్వామి రాకాడి బాబాగా పిలువబడుతున్నప్పటికీ ఇప్పటి నుండి మనం వారిని రాకాడి బాబాగా వ్యవహరిద్దాం. స్వామి శ్రీ పూర్ణానందుల వారు తమ గురుదేవులైన శ్రీ రాకాడి బాబా వారి గురించి తమ భక్తులకు అందించిన వివరాల ప్రకారం ఇవన్నీ స్వామివారు చెప్పారు స్వయంగా. అవి ఇట్లా చరిత్రగా మనకి అందించారనమాట. తదనంతరం బాబా వారు మైసూరు నుండి శృంగేరి చేరి అతడు తపోదీక్షలను ఒక బ్రాహ్మణోత్తముని కలుసుకున్నారు.
13 తదనంతరం బాబావారు ఏం చేశారట, మైసూరు నుండి శృంగేరి చేరి అచ్చట తపోదీక్షలో ఒక బ్రాహ్మణోత్తముని కలుసుకున్నారు. ఆ బ్రాహ్మణుడి నామధేయం ఏమిటో మనకు తెలియనప్పటికీ వారే బాబా వారికి ప్రథమ గురువులని, నాకాడి బాబా వారికి ప్రథమ గురువులని, వారే బాబా వారికి భగవద్గీత ఉపనిషత్తులు సులభంగా అర్థమయ్యే విధంగా రోజు ఓపికగా వివరించేవారని మాత్రం తెలుసు. అక్కడున్న 6 నెలల వ్యవధిలో బాబా వారు ఒక హోటల్లో పనిచేస్తూ తను కష్టించి సంపాదించిన పైకంతో గురువు గారి పోషణ బాధ్యత చూసుకుంటూ వేళకు సరిగ్గా వేడి ఆహార పదార్థాలను తెచ్చి గురువు గారికి భక్తి శ్రద్ధలతో సమర్పించేవారు. ఒక బ్రాహ్మణ గురువుకి ఆయన సేవ చేశారట. ఆయనకు వచ్చే వాటితోటి అవి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవారు. బాబా వారు చూపే భక్తి శ్రద్ధలు గురువు గారిని బాగా ఆకట్టుకున్నాయి. అందువలనే శ్రీమంతులైన కొందరు భక్తులు తమకు షడ్రసోపేతమైన ఆహారాన్ని సమర్పించేందుకు సిద్ధపడిన వారిని వద్దని వారించి ఆ గురువు గారు బాబా వారి స్వీయ సంపాదనతో తనకై తెచ్చే ఆహారానికే అధిక ప్రాధాన్యతనిచ్చి అనుదినము వారి రాకకై వేసి చూసేవారట. మహనీయులెప్పుడు తమకు భక్తితో సమర్పించే కానుకలకు కానీ ఆహార పదార్థాలు కానీ డబ్బుతో వెలకట్టి చూడరు కదా. మరి ఇలా కొంతకాలం గడిచాక దేశాటన ప్రియులైన బాబా వారు తమ గురుదేవుల వారి అనుమతి తీసుకొని శృంగేరి నుండి గోవాకు బయలుదేరారు. అక్కడ వారు సుమారు 6 నెలల కాలం గడిపారు. ఏకసంధాగ్రహి అయిన బాబా వారు ఆ కొద్ది కాలంలోనే కొంకణి భాషను చక్కగా మాట్లాడడం నేర్చుకున్నారు. ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ భాషను అట్లా నేర్చుకుంటూ ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పుణ్యక్షేత్రాలను దర్శించడమే కాక ఆ పరిసర ప్రాంతాల్లోని మహాత్ములు కూడా దర్శించి వారి ఆశీస్సులు కూడా అందుకునేవారు. ఇలా ఉండగా వారు గోవా నుండి మళ్ళీ శృంగేరికి వెళ్ళి అక్కడ తమ గురువు గారిని సేవిస్తూ వారి సన్నిధిలో మరికొన్నాళ్ళు గడిపారు. కన్నతల్లి చల్లని దీవెనలు, సర్వేశ్వరునికి తన శరణాగతి, మహాత్మ దర్శన భాగ్యము, గురువు గారిని సేవించిన పుణ్యఫలము అన్నీ కలిసినట్లుగా ఫలించే సమయం ఆసన్నమైంది. వీటన్నిటి యొక్క ఫలితం లభించే సమయం ఆసన్నమైంది. తత్ఫలితంగానే కుసుమాంతర్గత మకరందం వలె వారి హృదయాంతరాల్లో బీజరూపంగా దాగి నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక తృష్ణ ప్లావితమై మెల్లమెల్లగా మొలకెత్తి పల్లవించ ప్రారంభించింది. అంటే అప్పుడు దాకా మళ్ళీ నిద్రాణంగా ఉన్నటువంటి ఆ తపన మళ్ళీ మేల్కొందనమాట. ఇది ఆధ్యాత్మిక తృష్ణ. ఫలితంగా నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ధ్యాన నిమగ్నులై ఉండాలని కోరిక తీవ్రతరం కాగా అందుకే గురుదేవుల వారి అనుమతి తీసుకొని ఆశీస్సులు పొందారు. పిమ్మట ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించి అనువైన ప్రదేశంలో ధ్యాన నిమగ్నులు అయ్యారు. అంటే తనకి లోపల నుంచి మళ్ళీ ఈ ఆధ్యాత్మిక తృష్ణ పెరిగి ఇంకా తనకి ఒంటరిగా ధ్యానం చేయాలని కోరిక కలిగిందట. అందుకని గురువు యొక్క అనుమతి తీసుకొని వెళ్ళి ఆయన నిర్జనమైన ఒక వనంలో కూర్చొని ఇలా చేస్తారు. తన గురువు భగవద్గీత ఉపనిషత్తులు బోధించే సమయంలో తనకు నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలు మర్చిపోకుండా తన జపము ధ్యానము కొనసాగించేవారు. అహం బ్రహ్మాస్మి, గురువు సర్వస్వరూపి సర్వవ్యాపి, ఈ విశాల విశ్వమంతా భగవన్మయమనే విశాల భావాలను అలవర్చుకున్నారు. పంచాక్షరి మంత్రాన్ని జపసాధన చేస్తూ తరచుగా ప్రణవనాదమైన ఓంకారంపై దృష్టిని కేంద్రీకరించి ధ్యాన నిమగ్నులయ్యేవారు. అడవిలో ఆ విధంగా 1 సంవత్సర కాలం జపధాన్యాదులతో గడిపి తదనంతరం ఈ క్రింద వివరించిన విధంగా బాబా వారు వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తూ అక్కడి మహాత్ములు దర్శించుకుంటూ తన తపో దీక్షను మరింత తీవ్రతరం చేశారు. ఆ తర్వాత వారు ఉజ్జయిని క్షేత్రంలో 1 సంవత్సర కాలం గడిపి అక్కడి నుండి హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలో మరియు హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళి వివిధ సాధనలు చేస్తూ 3 సంవత్సరాల కాలం గడిపారు. అంటే వారి సాధన సమయంలోనే ఆ ప్రదేశాన్ని తిరిగారు. ఇప్పుడు కూడా అందుకే అక్కడికి వెళ్ళారు, అక్కడ కనపడ్డారని చెప్తారు. ఆపై వారు హిమాలయాల నుండి దిగివచ్చి త్రిమూర్తి స్వరూపులైన శ్రీ దత్తాత్రేయుడు వారి 1000 సంవత్సరాల తపమాచరించిన ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన 3 సిద్ధపీఠ భూముల్లో ఒకటైన గుజరాత్ రాష్ట్రంలోని జూనాగఢ్ జిల్లాలో ఉన్న గిరినార్ పర్వత ప్రాంతానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సర కాలం తపమాచరించారు. అంటే దత్తస్వామి అక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేశారట. అందుకని ఈయన కూడా అక్కడికి వెళ్ళి స్వామి అక్కడ పవిత్రము నడిచినటువంటి ఆ తపోక్షేత్రంలో వీరు కూడా 1 సంవత్సర కాలం అక్కడే ఉన్నారు. అక్కడ 1 సంవత్సర కాలం తపం ఆచరించారు. మరో 2 సిద్ధపీఠ భూముల్లో ఒకటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కొలువై ఉన్న పరమ పవిత్రమైన శ్రీశైలం, రెండవది హిమాలయపు సానువుల్లోని టిబెట్.
ఒకటేమో ఇది ఇప్పుడు మన గిరినారు, 2 శ్రీశైలం, 3 టిబెట్. ఆ సమయంలోనే వారు అసమాన తపోనిధి అయినటువంటి శ్రీ నిత్యానంద భగవాన్ వారి కీర్తి ప్రతిష్టను గురించి వినడము. అంటే వీరు అక్కడ ఉన్నారు, ఆయన ఎప్పుడు ఇంకా చూడలేదు. అప్పుడప్పుడే నిత్యానంద భగవాన్ గురించి ఆయన మొదటిసారిగా విన్నారట. అప్పటి నుండి శ్రీ నిత్యానంద భగవాన్ వారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా, వారితో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని వారి అంతరంగంలో ఒకటే అంతులేని ఆరాటం. గురువు గారి గురించి పేరు మొదట తెలిసినప్పటి నుంచే లోపల ఆరాటం కలిగింది. ఆయన గురించి విని ఆయన ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటామా, ఎప్పుడెప్పుడు కలుస్తామా, ఎప్పుడెప్పుడు మాట్లాడుకుంటామా అని. అది సహజమే కదా మరి. ఎందుకంటే భవిష్యత్తులో బాబా వారిని అనుగ్రహించిన మోక్ష గురువు భగవాన్ శ్రీ నిత్యానంద భగవాన్లే కదా. అంతేకాక గురు శిష్యుల సంబంధం జన్మాంతర సంబంధం కదా. అలాంటి సద్గురుమూర్తిని తొలిసారిగా దర్శించడానికి వెళ్తున్నప్పుడు ఉత్తమ శిష్యుల్లో అలాంటి ఆరాటం కలగటంలో ఆశ్చర్యం ఏమున్నది. బాబా వారి గిరినారు నుండి శ్రీ నిత్యానందుల వారి దర్శనార్థం బయలుదేరే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి తరుణంలో ధ్యాన నిమగ్నులైన బాబా వారికి ధ్యానావస్థలోనే శ్రీ నిత్యానంద భగవాన్ వారు తమ దర్శనం ఇచ్చారు. ఈయనకేమో కోరిక కలుగుతుంది, ఆయన దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, కానీ భగవానే ఆయనకి ధ్యానంలో దర్శనం ఇచ్చారట. నిత్యానంద భగవాన్ వారిని దర్శించాలని తప్పించిన తనకు వారే ఆ విధంగా తన అనుమతిని, ఆశీస్సును అనుగ్రహించారని వారు దృఢంగా నమ్ముకున్నారు. పైగా ఆ క్షణం నుండి